వెల్కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ త్రూ 40 days till గుడ్ ఫ్రైడే. 40 దినాలు ఎంతోమంది ఉపవాసం ఉండాలని ఆశపడుచుంటారు. దేవుడు వారి కోసం సిద్ధపరిచిన ఈ ఆహారములో ఈ 2వ రోజున ఏం మాట్లాడాలనుకుంటున్నాడో చూద్దాం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనంలో, పూర్వకాలమున నున్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు, దేవుడు నన్ను కాపాడుచుండిన దినములలో ఉన్నట్లు నేనున్న ఎడల ఎంతో మేలు అని యోబు గారు రాస్తున్నారు. అంటే ఈ యోబు గారు ఏ సందర్భంలో రాస్తున్నారంటే, తను ఎంతగానో శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, సొంత వారే చీ అని అన్నప్పుడు, తన ఆరోగ్యం అంతా క్షీణించిపోయినప్పుడు తను అనుకుంటున్నాడు, నేను ముందు ఉన్నట్లు ఆరోగ్యంగా ఉండుంటే బాగుండు, నా కుటుంబీకులు ముందు నాతో ఎలా ఉన్నారో అలా ఉంటే బాగుండు అని తను అనుకుంటూ ఇలా రాసి ఉండొచ్చు. నువ్వు ఈ సమయాన అలానే అనుకుంటున్నావేమో, నేను ముందు బాగుండే, ఇప్పుడు నా జీవితంలో అన్ని కష్టాలు, అన్ని బాధలు, సంతోషం దూరం అయిపోయింది అని ఇంకా ఆలోచిస్తున్నావేమో. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ప్రియ యవ్వన సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నువ్వు ఇంకా చింతించాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేయు అంతే. ఆయన నీకు పూర్వంలో ఉన్న స్థితి, మొదటగా ఉన్న స్థితిని నీకు ఖచ్చితంగా దయచేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఈ సమయాన మనం చేయవలసింది ఒకటే, ప్రార్థన ఆసక్తితో చేయాలి. ప్రార్థన జరిగిందని నమ్మి చేయాలి. అదొకటే మనం లాగ్ అవుతున్నాం కాబట్టి మనం మన జీవితంలో క్రియలు చూడలేకపోతున్నాం. యోబు గారి జీవితంలో ఎంతో కష్టం వచ్చినప్పటికీ ఎడతెగక నిత్యం ప్రార్థిస్తూనే ఉన్నాడు. కాబట్టి చివరిలో అన్నీ కోల్పోయినా, ఆ కోల్పోయిన వాటన్నిటికంటే రెండింతలుగా బహుమానం పొందుతూ వచ్చినాడు. నీ జీవితంలో అటువంటి బహుమానం నువ్వు పొందాలని ఆశపడుచున్నావా? ప్రార్థించు. ఎక్కడా సనగక గునగక సందేహపడక ప్రార్థించు. దేవుడు ఈ వాక్యంను నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈ వాక్యంను మన జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్.